హలో మామీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్రియేషన్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగకాడలతో పిల్లలకి హెల్దియెస్ట్ లంచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా వీటికి కావాల్సినవి కొన్ని మునక్కాడలు, 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కందిపప్పు, కొన్ని కరివేపాకు రెమ్మలు అండ్ అలాగే 3-4 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి. అండ్ అలాగే ఒక చిన్న టమాటో కూడా తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఈ ములక్కాడలే కాకుండా మునగ ఆకులతో కూడా పిల్లలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ దీన్ని పిల్లలకి మనం 8 months నుండి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కొన్ని ములక్కాడలు తీసుకొని వాటర్ పోసేసుకొని దాంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకొని వాటిని ఉడికించుకోవాలి. అవి ఉడికిపోయాక పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయ్యాక దాంట్లో కొంచెం జీలకర్ర అండ్ అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక వెల్లుల్లిని కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కందిపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి. మనం పిల్లలకి ప్రిపేర్ చేస్తాం కాబట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేయాలి, లేదంటే అవి త్వరగా మాడిపోతాయి. అండ్ అవి కొంచెం వేగాక దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని నెక్స్ట్ దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని నెక్స్ట్ దాంట్లో రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దాంట్లో 2.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఉడికించుకోవాలి. 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ములక్కాడలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, కాల్షియం, ఐరన్, ప్రోటీన్ వీటి పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లల హెల్త్కి చాలా మంచిది. ఈ ములక్కాడలతో కాకుండా మునగాకుతో కూడా పిల్లలకి రైస్ సూప్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం ముందుగా ఉడికించుకున్న ములక్కాడల్లోని గుజ్జు అంతా ఇలా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ రైస్ కూడా మనకి చాలా చక్కగా ఉడికిపోయింది, చూసారు కదా. ఇలా ఉడికిపోయిన రైస్ని మనము స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా మెత్తుకొని మనం ముందుగా తీసిన ములక్కాడల గుజ్జుని దీంట్లో యాడ్ చేసుకొని పిల్లలకి ఫీడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం టేస్ట్ కోసం 1 year ఎబో పిల్లలకి అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. 1 year బిలో అయితే పిల్లలకి సాల్ట్ ఇవ్వడం మంచిది కాదు. చూసారు కదా ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ములక్కాడలతో పిల్లలకి లంచ్ రెసిపీ ఎలా తయారు చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని బేబీ ఫుడ్ వీడియోస్ కోసం నా ఛానల్ ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.